నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మోడర్న్ విద్యా సంస్థల ఆవరణలో ఈ నెల 29వ తేదీ మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు పురుష అభ్యర్థుల నుండి మహిళా అభ్యర్థులే అధికంగా హాజరు కావడం కనిపించింది. ఈ మెగా జాబ్ మేళాకు 229 మంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరు కాగా 92 మందిని సెలెక్ట్ చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్లేస్మెంట్ అధికారి జి మాణిక్యం మాట్లాడుతూ మంగళవారం జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. వికాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జాబ్ మేళా కార్మిక మంత్రి సుభాష్ పర్యవేక్షణలో జరిగిందన్నారు. 12 ఎమ్మెల్సీ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థుల సాంకేతిక నైపుణ్యాల ద్వారా వారిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవకాశాలను, ఉద్యోగాలను కల్పించేందుకు ఏటా 2 పర్యాయాలు మోడర్న్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 35 సంవత్సరాల వయసులోపు గల 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, పీజీ అర్హత గల నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైతే రెగ్యులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ లోకల్లోనే మనకి రామచంద్రపురం ఏరియాలో ఇటువంటి అన్ని లొకేషన్స్లో జాబ్ ఎవరైతే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా అదేవిధంగా ఎస్ఆర్ అంటే శివాని, ఈ రెండు కూడా స్టేట్కి రైట్ సైడ్లో కొత్త పథకాలు ఉన్నాయి. సో దాంట్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. స్టేట్కి రైట్ సైడ్లో జనరల్
అందరికీ నమస్కారం. ఈరోజు 29వ తేదీన ప్రతి సంవత్సరం నిర్వహించే భాగంలో ఈరోజు మన జాబ్ మేళా ఒకటి నిర్వహించడం మా డిగ్రీ కళాశాలలో మా ప్లేస్మెంట్ ఆఫీసర్ అయిన మాణిక్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి అనూహ్యమైన స్పందన రావటం మేము కూడా ఆశ్చర్యపోయాం. ఒక విధంగా ఒక 500 మంది వరకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనికి మన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఇది నిర్వహించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి మాకు వికాస వారు అమలాపురం కలెక్టరేట్ నుంచి వికాస వారి యొక్క సహకారంతో ఇది నిర్వహిస్తున్నాం. ఇది మళ్ళీ తిరిగి ప్రతి సంవత్సరం నిర్వహించేటట్టే మరి జనవరి నెలలో కూడా మరొకసారి ఈ మెగా జాబ్ మేళా అనేది నిర్వహించడం అనేది మేము జరుగుతోంది. దీనికి విద్యార్థులు చాలామంది వచ్చి తప్పనిసరిగా వాళ్ళ యొక్క మంచి మంచి ప్లేస్మెంట్లు తీసుకుని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలని మరొకసారి వారు నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు లయన్ డాక్టర్ జీవి రావు మోడర్న్ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాకి అనూహ్యమైనటువంటి స్పందన విద్యార్థుల నుంచి లభించింది. మరియు మోడర్న్ డిగ్రీ కాలేజీలో అతి ముఖ్యమైనటువంటి ఒక విజన్ అండ్ మిషన్ లయన్ డాక్టర్ జీవరావు గారు నిర్ణయించడం జరిగింది. ఈ డిగ్రీ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటుగా జాబ్ గ్యారంటీ కూడా మనం కల్పించాలనే మంచి ఉద్దేశంతో రావు గారు సదాశయంలో భాగంగా ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. సంవత్సరానికి 2 సార్లు జాబ్ మేళా నిర్వహించేసి ఇక్కడ డిగ్రీ చదువుతున్న విద్య అందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్లేస్మెంట్ ఆఫీసర్ మా కామర్స్ హెడ్ జి మాణిక్యం గారు మరియు కలెక్టరేట్ సంబంధించినటువంటి వికాస వారి యొక్క సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా మన స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరియు మినిస్టర్ అయినటువంటి కార్మిక శాఖ మంత్రి వానశ్రీ సుభాష్ గారు కూడా దీనికి బాగా సంపూర్ణమైన అన్నదానాలు మాకు కల్పించారు. ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మరింత వచ్చే సమయంలో రాబోయే కాలంలో ఇంకా దీన్ని నిర్వహించేసి ఉధృతంగా ఎక్కువ మందిని సమీకరించి ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆశయంతో మా మోడర్న్ విద్యా సంస్థలు ఉండటం అనేది జరిగింది. అటువంటి ఈ జీవనోపాధి కోసమై ఇవాళ చాలామంది విద్యార్థులు రావటం అనేది మనం అందరం కూడా చూస్తున్నాం. ఇది నిజంగా మా మోడర్న్ విద్యా సంస్థల్లో ఒక గర్వించదగినటువంటి అకేషన్గా మేము భావిస్తున్నాం. జూలై 29, 2025 స్థానిక లయన్ జీవిరావు మోడర్న్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా